అర్థం కాలేదంటే మీరు అలాగే ఊరికినే ఉండండి, దేవుడు స్తుతించండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే ఆ ముందు రోజు రాత్రి దేవుడు ఒక రొట్టెల వ్యాపారితో దేవుడు మాట్లాడాడు. ఎవరితోనమ్మా? ఒక రొట్టెల కంపెనీ వ్యాపారితో మాట్లాడి దేవుడు మాట్లాడాడు. ఇదిగో పలానా దగ్గర పలానా హాస్టల్ ఉంది, పలానా ఆశ్రమం ఉంది, అనాథాశ్రమము. అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, అక్కడ ఆహార అవసరత ఉంది, కొరత ఉంది కనుక నీ యొక్క కంపెనీలో ఉన్న రొట్టెలు ఒక లారీ రొట్టెలు వరకు అయిపోయిన రొట్టెలు పట్టుకుని దేవుడు మాట్లాడాడు. ఆ వ్యక్తికి అసలు ఆ కంపెనీ అనాథాశ్రమం ఎక్కడ ఉందో కూడా ఎప్పుడో తెలియదు. ఆ అనాథాశ్రమం ఎక్కడ ఉందో కూడా తెలియదు. కానీ ముందు రోజు ఏం చేశాడు? దేవుడు కలలో వెళ్ళి మాట్లాడాడు. మాట్లాడినప్పుడు తెల్లవారు లేచి ఆయన మెలకు వచ్చింది. రాత్రి ఎవరో బాబు మాట్లాడుతున్నారు, అనాథాశ్రమం చెప్పమంటున్నాడు, రొట్టెలు ఎవరు ఎక్కడున్న ఈ వ్యక్తి అని చెప్పి చూస్తే ఎక్కడ కూడా కనబడట్లేదు. దేవుడి స్వరం మాత్రము అది కనబడుతుంది. అది ఎవరో తెలియలేదు, వ్యక్తులు అనుకున్నాడు. కానీ తర్వాత అర్థమైంది ఇదేదో దేవుడే మాట్లాడినట్టున్నాడు అనుకున్నాడు. వెంటనే తెల్లవారు లేచాడు. ఆ మాట మీద నమ్మకం గురించి ఏం చేశాడంటే తన పెద్ద లారీని తీసుకొచ్చాడు. లారీ నిండా రొట్టెలు నింపేశాడు. నింపేసి కేకులు నింపేసి రొట్టెలు నింపేసి ఆ 3 పూటలు తినగలిగినంత ఆహారాన్ని తీసుకొచ్చేసాడు అక్కడికి. వాళ్ళు అనుకుంటున్నారు, వంటలు అంటారు, అయ్యా ఇంకా పిల్లలు వచ్చేస్తున్నారు, వారికి ఎలా పెట్టాలి ఏంటి అని ఈయన అంటాడు. జార్జి మల్లర్ గారు ఈయన ఏమంటారంటే ప్రార్థన చేయండి అంటారు. ఒకటే దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడా ఆవగింజంత విశ్వాసం ఉంచితే చాలు. ఆవగింజంత ఉంటుందమ్మా, చిన్నదే కానీ ఆవగింజ మొలిచిన తర్వాత మొక్క అయిన తర్వాత కూర మొక్కలు అన్నిటికంటే పెద్ద అయిపోతుంది. ఏ మొక్క కంటమ్మా? కూర మొక్కల కంటే పెద్దది అవుతుంది. ఆ తర్వాత పెద్ద వృక్షం అయిపోతుంది. ఆ తర్వాత శాఖ పెద్దదైపోతుంది. ఆవగింజ చూడటానికి కూర మొక్కల గింజల్లో కంటే చిన్నదిగా ఉంటుంది. కానీ అది ఎదిగిన తర్వాత పక్షులు వచ్చి దాని మీద నివసించేంత పెద్ద వృక్షం మహావృక్షం అయిపోతుంది ఆవగింజ. చూడండి దేవుళ్ళరా, అందుకే అంత విశ్వాసం ఉంటే చాలు దేవుడి కార్యాలు మన జీవితాల్లో మనము చూస్తాం. నీకు బలహీనదే ఉండొచ్చు, ప్రార్థన చేయి విశ్వాసంతో బలహీనతను బాగు చేయండి. ఆర్థిక సమస్యలే ఉండొచ్చు, ప్రార్థన చేయి విశ్వాసంతో దేవుడు తొలగిస్తాడు ఈ సమస్యలను. లేకపోతే నీ కుటుంబ పరిస్థితులే బాగోలేకపోవచ్చు, నీ పిల్లల పరిస్థితులే బాగోలేకపోవచ్చు, నీ పిల్లల జీవితాలే బాగోలేకపోవచ్చు. ఏ పరిస్థితుల్లోనైనా సరే మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. అది ఎలాంటి ప్రార్థన? విశ్వాసముతో కూడుకున్న ప్రార్థన. ఎప్పుడైతే అటువంటి ప్రార్థన చేస్తామో దేవుని కార్యాలు మన జీవితాల్లో మనము చూడగలుగుతాం. ఎండిపోయిన జీవితాలు చిగురింపజేసే దేవుడు, ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన ప్రతి కొరతలు కూడా ఆయన తీర్చగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆ సమయంలో టైం అయిపోయింది, భోజన టైం అయిపోయింది. ఆ లోపలికి డైరెక్ట్ గా పెద్ద అనాథాశ్రమము, పెద్ద వ్యాన్ మీద టాప్ ఉంటది. ఆ టాప్ తో నింపబడిన లోపల నింపబడిన కేకులు, బ్రెడ్, మరి ఆ రొట్టెలతో నింపబడిన అలాగే తిన్నంగా లోపలికి వచ్చేసిందండి. లోపలికి వచ్చేసిన తర్వాత యజమాని కూడా వచ్చాడు, కారులో నుంచి దిగాడు. ఇక్కడ అనాథాశ్రమం ఎక్కడ ఉంది? అనాథాశ్రమం ఇదేనా? పిల్లలు వీరేనా ఉన్నారా అంటే పిల్లలందరూ రెడీగా టేబుల్ ముందు కూర్చొని ఉన్నారు. ఎక్కడ కూర్చున్నారమ్మా? ఖాళీ ప్లేట్లతో కూర్చున్నారు. జార్జి మల్లర్ గారు ఏం చేస్తున్నారు? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. పెద్ద లారీతో వచ్చేసాయి రోడ్లు, కేకులు వచ్చేసాయి. వెంటనే జార్జి మల్లర్ గారిని పిలిచారు ఈ వంట వాళ్ళు. అయ్యా, పెద్ద లారీతో ఆహారం వచ్చిందయ్యా. దేవుని స్తుతించాడు, దేవుని మహిమపరిచాడు, దేవుని గణపరిచాడు. అందరూ కూర్చున్నారు. రొట్టెలు తినగా కడుపు నిండా ఎప్పుడు తినగట అంత సమృద్ధిగా. ఆ రోజు తినగా ఇంకా రాత్రి కూడా ఏమైపోయిందమ్మా? మిగిలిపోయి సమృద్ధిగా తినగలిగిన. హల్లెలూయా. పిల్లలకైనా ఏముంటది కానీ ఆయన యందు, మన దేవుని యందు విశ్వాసం ఉంచి వారికి, భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ లోటు ఆయన చేయడు, ఏ కొరత ఆయన ఉంచడు.
ప్రతి కొరతను తీర్చే దేవుడు. మనం అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికమైన కార్యాలు చేయగల గొప్ప దేవుడు. హల్లెలూయా. మన బలహీన సమయంలో బలపరిచేవాడు, మన అనారోగ్య సమయంలో స్వస్థపరిచేవాడు, మన ఆర్థిక సమయాల్లో సహాయం చేసే దేవుడు, మన ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉపకారం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ఉపకారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక దేవుడు బిడ్డలారా, దేవుడు తప్పకుండా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన తప్పకుండా దేవుడు సహాయము చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చూస్తున్నప్పుడు మలాకి గ్రంథం 4:2 అయితే నా నామమందు ఆయన నామము అన్ని నామముల కంటే గొప్ప. ఆయన నామములో ఇప్పుడు గుడ్డివాడికి ఏమొచ్చింది? స్వస్థత. ఏం కలిగిందమ్మా? వాడు ఏమయ్యాడు చెప్పండి? పాదాల్లోనికి చీలమండలంలోనికి ఏమొచ్చింది? శక్తి వచ్చింది, బలం పొందుకున్నాడు. పేతురు యోహాను దేవాలయంలో ఆ మాట చెప్పేసి వాడు స్వస్థపరిచి వెళ్ళిపోతే వీడు కూడా ఏం చేస్తున్నాడంటే వారితో పాటు దేవాలయంలోని దేవుడిని స్తుతించడానికి వెళ్ళాడు. ఈరోజు చాలా మంది బాగుపడుతున్నారు, చర్చికి వస్తున్నారు, బాగుపడుతున్నారు, బ్రతుకులు బాగుపడుతున్నాయి, ఆర్థిక ఇబ్బందులు తీరుతున్నాయి, అనారోగ్య సమస్యలు తీరుతున్నాయి, కానీ వారు దేవుని మందిరానికి రావట్లేదు. మరలా బాగుపడిన వారు ఏమైపోతున్నారంటే లోకములోనికి వెళ్ళిపోతున్నారు, దేవునితో కలిసి ఉండట్లేదు. కానీ వీడైతే ఇక్కడ బాగుపడిన ఈ పుట్టుకతో ఉన్న ఈ పుట్టువాడైతే ఆ దేవుని సేవకులతో పాటు దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ఆయన నామములో ఏమొచ్చిందమ్మా? స్వస్థత.